బ్రేకింగ్ న్యూస్. అక్రమ వలసదారుల విషయంలో అమెరికా తీరు రోజు రోజుకి మరింత దారుణంగా మారుతుంది. భారతీయులు సహా వేర్వేరు దేశాలకు చెందిన 100 మంది అక్రమ వలసదారులను ఇటీవలే పనామాకు తరలించిన అమెరికా అక్కడ వారిని ఓ హోటల్లో ఉంచింది. పనామా శిబిరంలో సౌకర్యాలు సరిగ్గా లేవని, తమకు సాయం చేయాలని కొందరు బాధితులు ప్లకార్డులు ప్రదర్శించారు. ఇవి ప్రపంచవ్యాప్తంగా వైరల్ కావడంతో అమెరికా ఆ శిబిరాన్ని ఖాళీ చేయించింది. వలసదారులందరినీ బస్సుల్లో ఎక్కించి అటవీ ప్రాంతంలోని నిర్బంధ శిబిరానికి తరలించింది. అడవిలో తమ పరిస్థితి మరీ దుర్భరంగా ఉందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ప్రాంతం జూలాగా కనిపిస్తోందని, బోర్లు కూడా ఉన్నాయని కొందరు బాధితులు చెప్పారు. తమకు చిన్న బ్రెడ్ ముక్క ఇచ్చి నేలపైనే కూర్చోబెట్టారని, ఇక్కడ తమను ఎన్నాళ్ళు ఉంచుతారో తెలియడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ ప్రాంతంలో డెంగ్యూ సహా పలు వ్యాధులు కూడా వ్యాప్తిస్తున్నాయని, అవి తమకు వస్తాయేమోనని భయపడుతున్నారు. అడవిలోని ఈ శిబిరం దగ్గరికి అధికారులు ఎవరిని అనుమతించడం లేదు.